బ్రో ఈరోజు నేను ఉత్త వర్కౌట్లోనే 1000 క్యాలరీస్ బర్న్ చేసిన ఎలాగైనా సరే చీట్ మీల్ వేయాల్సిందే. ఇంకా 1000 క్యాలరీస్ బర్న్ చేసావు నువ్వు చెప్పాడురా నీకు నా స్మార్ట్ వాచ్. అవన్నీ నమ్మావంటే నువ్వు నీ ఫేస్ లాగే కన్నాలు వేసుకొని బతకాల్సి వస్తావురా. ఏంది బ్రో అంత మాట అన్నావు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ JMIR వాళ్ళు ఈ స్మార్ట్ వాచెస్ మీద చిన్న రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే నీ బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది అని ఈ స్మార్ట్ వాచెస్ చూపించే నెంబర్లో 20 to 80% వరకు ఎర్రర్సే ఉన్నాయి. అందులో ఇది తోపు స్మార్ట్ వాచ్ అనుకునే కొన్ని కంపెనీస్ ఉన్నాయి చూసావా, వాటి స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. నీకు అది నువ్వు 1000 క్యాలరీస్ బర్న్ చేసినావని చూపిస్తుండొచ్చు, కాకపోతే అక్కడ ఒరిజినల్ నెంబర్ కుడ్ బి 400 or 500 or 600. ఈ స్మార్ట్ వాచెస్ చూపించే క్యాలరీస్ని నమ్మి నువ్వు తినే క్యాలరీస్ని డిసైడ్ చేసుకున్నావు అనుకో, నువ్వు వెయిట్ లాస్ అవ్వడం ఏమో కానీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మై బాధ వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఇస్, ఈ స్మార్ట్ వాచెస్ అనేవి నీ స్టెప్ కౌంట్ చేసుకోవడానికి పనికొస్తాయి, నువ్వు కదలకుండా కూర్చుంటే లేచి నడువురా నోటిఫికేషన్ ఇవ్వడానికి పనికొస్తాయి, ఒక విధంగా నీ హార్ట్ రేట్ని మానిటర్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. కానీ నీ బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది అని చెప్పే విషయంలో మాత్రం ఈ స్మార్ట్ వాచెస్ అంత ఎఫెక్టివ్ కాదు. నేనెన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలే. అంటే ఇప్పుడు ఈ వాచ్ చూపించే క్యాలరీస్లో నిజం లేదు, అందుకనే నా వెయిట్ తగ్గట్లేదు. దీన్ని నమ్మి తింటున్న నాకు ఇది ముందే చెప్పచ్చు కదమ్మా, చెప్పనే లేదే. అందుకే ఫాలో కొట్టు, ఇవన్నీ తెలుస్తాయి.